మన్సూరాబాద్ డివిజన్ సౌత్ ఎండ్ పార్క్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమీపంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి దూగుంట్ల నరేష్ ప్రజాపతి, ఎల్బీనగర్ నియోజకవర్గ రాష్ట్ర నాయకులు ఏలుకొండ రామ్ కోటి ప్రజాపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలలో ఏ ఒక్కదానిని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో కేవలం మహిళలకే కాకుండా చదువుకునే విద్యార్థులకు, ఉద్యోగాల కోసం వెళ్లే నిరుద్యోగ యువతకు, అలాగే వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని కార్పొరేటర్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితమ్మ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్లో, ప్రతి మండలంలో కూడా జెండా పండుగ కార్యక్రమం చేయమని పిలుపు మేరకు ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ ఏరియాలో ఈరోజు జెండా కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఈ రాష్ట్రానికి కావాల్సింది కేవలం ఓట్లు, సీట్లు వేయించుకున్నటువంటి పార్టీలు కావు, ఒక రక్షణ వలయం నిలబడే రక్షణ సేన లాంటి పార్టీలు రావాలి. కవితమ్మ గారి నాయకత్వం సాధ్యమేదని చెప్పి మరొకసారి మా మన్సూరాబాద్ ప్రజలందరూ కూడా నిరూపించారు. 2 గంటలకు అనుకున్న ప్రోగ్రాము 8:30 అయినప్పటికీ కూడా వెయిట్ చేసి ఆ జెండా కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే విధంగా రాష్ట్రంలో రేపు ప్రతి డివిజన్లో కూడా ఇదే రకంగా చేసుకుని ఎల్బీనగర్ నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము. జీహెచ్ఎంసీలో కూడా 18 స్థానాలు కూడా మేమే గెలుచుకోవడం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో జెండా పండుగ వాతావరణం ఏర్పాటు చేయాలని కోరడం మేరకు నేడు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ జెండా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ రావాలి, కవితమ్మ ముఖ్యమంత్రి కావాలనే బాగా జరుగుతున్న సందర్భంగా నేడు ఇక్కడ కూడా మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి ఇప్పటి వరకు రాత్రి 9 గంటలు కావస్తుంది. కవితక్క గారిని చూడడానికి, కవితక్క గారితో ఫోటో దిగడానికి ఇక్కడ ఉన్నటువంటి జనాలు దాదాపు వేలాది మంది జనాలు వెయిట్ చేశారు. అయినా కూడా కవితక్క గారు అందరినీ కలిసి కూడా ఫోటోలు ఇవ్వడం జరిగింది, అందరూ కలవడం జరిగింది. రాబోయే రోజులలో కవితక్క గారికి మంచి ప్రాధాన్యత ప్రజలలో ఉందని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇంత రాత్రి అయినా కూడా కవితక్క గారి గురించి వెయిట్ చేసిరంటే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలంటే కవితక్క గారితో సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి 6 గ్యారెంటీలు తీసుకురావాలన్నా కూడా కవితక్క గారితో రైతులు కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 18 డివిజన్లకు 18 డివిజన్లు టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. రాబోయే రోజులలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ భయభ్రాంతులకు గురవుతారు ఒక్కొక్కరు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి డోర్ దర్తం, ప్రతి గల్లీ దర్తం తెలంగాణ రక్షణ సేన గురించి చెప్పబోతున్నాం. మేము పంచజనం ఏర్పాటు చేసినాం. విద్యా వైద్యం ఫ్రీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన అధికారాలకు రాగానే విద్యా వైద్యం ఫ్రీ మీద మేము ప్రతి డోర్ తట్టబోతున్నాం. కాబట్టి ఇంత ఆధారాన్ని ఇచ్చినటువంటి మన్సూరాబాద్ డివిజన్ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్రీ బస్సులు కూడా నేను డిమాండ్ చేస్తున్నా. స్టూడెంట్స్ కి ఫ్రీగా ఇవ్వండి, మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు. ఉద్యోగాలకు పోయేటటువంటి నేను కోర్టు డిమాండ్ చేస్తూ మరి మీరు ఇచ్చిన 420 హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటే, నేను రాబోయే రోజులలో మొత్తం ఎల్బీనగర్ డివిజన్ లో అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ పార్టీ మీ దయతోని కార్పొరేటర్ స్థానాల్లో పోటీ చేస్తుంది.